హాయ్ ఫ్రెండ్స్, ఓటీటీను వణికిస్తున్న టాప్ 7 మూవీస్తో సిరీస్ అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఈ మూవీస్ని ఈ సిరీస్ని అసలు మిస్ కాకండి. అలాగే చాలామంది వీడియోకి లైక్ కొట్టడం లేదు భయ్య, తప్పకుండా వీడియోకి లైక్ కొట్టండి. లిస్ట్లో నెంబర్ 1 హౌస్ ఆఫ్ ది డ్రాగన్. ఇదొక తోపు సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సిరీస్ని ఎవరైతే చూడలేదో అలాంటి వారు డెఫినెట్గా ఓసారి లుక్ అయితే వేసుకోండి. ఒక సూపర్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. కానీ ఈ సిరీస్ని మీ ఫ్యామిలీతో కలిసి చూశారంటే ఖచ్చితంగా మీ ఫాదర్తో మీ పేరెంట్స్తో తన్నలు తినే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఒంటరిగా లేదంటే మీ ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే సిరీస్ అని చెప్పుకోవచ్చు. మనకు ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్లో మనకు సీజన్ 2 కూడా రిలీజ్ కావడం జరిగింది. 2 ఎపిసోడ్లుగా అయితే మనకు జియో సినిమాలో అయితే ఉంది. మీ ఫ్యామిలీతో కాకుండా ఒంటరిగా అయితే వాచ్ చేయండి. మనకు ఎపిసోడ్ 1 స్లోగా ఓకేగా అయితే ఉంటుంది. కానీ ఎపిసోడ్ 2 మాత్రం సూపర్గా అయితే ఉంటుంది. ఎపిసోడ్ 1 50 మినిట్స్తో, ఎపిసోడ్ 2 1 అవర్ అయితే ఉంటుంది. ప్రతి మండే మనకు ఒక ఎపిసోడ్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి తోపు సిరీస్ని అసలు మిస్ కాకండి. మరి లిస్ట్లో నెంబర్ 2 ఔటర్ రేంజ్. ఇదొక వెబ్ సిరీస్, తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంది. మనకు 2 సీజన్లుగా. ఈ సిరీస్లో భూమి మీద ఒక పెద్ద హోల్ అయితే పడుతుంది, మళ్ళీ మాయమైతే అవుతుంది. మరి ఆ హోల్ ఏంటి, ఆ హోల్లో మనిషి పడితే ఏమవుతుంది, మరొక పక్క మనకు మర్డర్ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఈ సిరీస్లో మనల్ని ఒక కొత్త ప్రపంచానికి తీసుకెళ్ళినటువంటి ఒక ఫీల్ని అయితే తెప్పిస్తుంది. మనకు ఫస్ట్ సీజన్ కాస్త స్లోగా ఉన్నప్పటికీ సెకండ్ సీజన్ మాత్రం సూపర్ లెవెల్ అయితే ఉంటుంది. ఇలాంటి సిరీస్ని అస్సలంటే అసలు మిస్ కాకండి. తెలుగు లాంగ్వేజ్లో అలాగే ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. ఈ సిరీస్ని మరి మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా అన్నట్లయితే హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి చూసే సిరీస్గా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. లిస్ట్లో నెంబర్ 3 సత్యభామ. కాజల్ని మనం బ్యూటీగానైతే చూసాం, కానీ ఈ మూవీలో అందంతో పాటు యాక్షన్ హీరోయిన్గా సూపర్గా చేసిందని చెప్పుకోవచ్చు. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో మన కాజల్ అగ్రవాల్ గారు సత్యభామగా అలాగే ఏసీపీగా దుమ్ము లేపరని చెప్పుకోవచ్చు. హసీనా అనే ఒక అమ్మాయి తన భర్త సైకోలా బిహేవ్ చేస్తున్నాడని మన ఏసీపీకి అంటే సత్యభామకు కంప్లైంట్ అయితే చేస్తుంది. మరి మన ఏసీపీ సత్యభామ గారు మన హసీనా గారిని అలాగే వారి యొక్క భర్తని ఏం చేసింది అనేది మీరు మూవీలో అసలు మిస్ కాకండి. మూవీ ఫస్ట్ టు లాస్ట్ ఎండ్ వరకు ఎక్కడ కూడా బోరు కొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా థ్రిల్లింగ్గా ఉన్నటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. మరి ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదన్నట్లయితే హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. ఓసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. అలాగే మన ఛానల్లో ఇలా మూవీ రికమెండేషన్కి సంబంధించి చాలా వీడియోలు అయితే చేయడం జరిగింది. వాటి యొక్క లింక్ అయితే కింద ఇవ్వడం జరిగింది. ఒకసారి డెఫినెట్గా చెక్అవుట్ అయితే చేసుకోండి. అలాగే ఈ మూవీస్ని ఈ సిరీస్ని మీరు ఫ్రీగా వాచ్ చేయాలి అన్నట్లయితే మనం ప్రీవియస్ వీడియోలో ఈ మూవీస్ని ఈ సిరీస్ని ఎలా చూడాలి అనేది కూడా చెప్పడం జరిగింది. ఓసారి చెక్అవుట్ అయితే చేసుకోండి భయ్య. లిస్ట్లో నెంబర్ 4 బజే వాయువేగం. ఈ మూవీలో బెట్టింగ్తో తన జీవితాన్ని కొనసాగించే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి కథగా మనకు ఈ మూవీలో చాలా బాగా అయితే చూపెట్టడం జరిగింది. కెరియర్ పాలిటిక్స్ పరంగా ఎలాంటి సమస్యలు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేది మనకు ఈ మూవీలో చాలా బాగా అయితే చూపెట్టడం జరిగింది. మీ ఫ్యామిలీతో కలిసి అలాగే ఓటీటీలో డెఫినెట్గా వాచ్ చేయాల్సినటువంటి మూవీకి అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మూవీ చాలా బాగుంటుంది. ఓసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది. లిస్ట్లో నెంబర్ 5 విందు భోజనం. ఒక సింపుల్ పాయింట్తో మూవీ యొక్క స్టోరీ అయితే ఉంటుంది, కానీ మూవీ స్టార్టింగ్ టు ఎండ్ చాలా ఇంట్రెస్టింగ్గా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేలాయితే ఉంటుంది. మిడిల్ క్లాస్ వ్యక్తులు వారి మధ్య ఉండే పట్టింపులు ఎలాంటిది అనేది ఈ మూవీ యొక్క స్టోరీలో చాలా బాగా అయితే చూపెట్టడం జరిగింది. రీసెంట్ టైంలో ఇలాంటి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అయితే రాలేదు. మీ ఫ్యామిలీతో కలిసి ఒక మంచి మూవీ చూడాలి అనుకునే వారికి ఈ మూవీ చాలా బాగా అయితే నచ్చుతుంది. ఫుల్ టైం పాస్ మూవీగా అలాగే ఒక కొత్త ఫీల్ని అయితే ఈ మూవీ ఇస్తుందని చెప్పుకోవచ్చు. చాలా కూల్గా అలాగే మీ ఫ్యామిలీతో కలిసి ఈ మూవీని అసలు మిస్ చేసుకోకండి. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో ఆహాల్ అయితే ఉంది. ఒకసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. లిస్ట్లో నెంబర్ 6 హౌస్ ఆఫ్ ది డిస్ప్రేడ్. ఈ మూవీ తెలుగులో కూడా ఉంది. ఈ మూవీలో ఉన్నటువంటి ట్విస్ట్లకి మీరు ఖచ్చితంగా షాక్ అయితే అవుతారు. టైం ట్రావెల్తో పాటు
హర్రర్ అండ్ థ్రిల్లర్తో వచ్చినటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి కాన్సెప్ట్తో వచ్చినటువంటి మూవీస్ ఎవరైతే బాగా ఇష్టపడి చూసారో అలాంటి వారికి ఈ మూవీ పిచ్చగా అయితే నచ్చుతుంది. ఈ మూవీలో ఉన్నటువంటి ఎండింగ్ క్లైమాక్స్ ఏదైతే ఉంటుందో అది ఎక్సలెంట్గా అయితే తీయడం జరిగింది. ఇలాంటి ఎక్సలెంట్ తోపు మూవీస్ని మీరు అసలు మిస్ కాకండి. ఆ ట్విస్ట్లతో పాటు అలాగే ఈ మూవీలో ఉన్నటువంటి ఎండింగ్ క్లైమాక్స్ని ఎవరు ఎక్స్పెక్ట్ అయితే చేయరు. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. ఒకసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. మరి ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదన్నట్లయితే హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే మూవీగా అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఇక ఫైనల్గా లిస్ట్లో నెంబర్ 7 మోజు. ఇదొక తోపు సిరీస్గా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ సిరీస్ 2021లో అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ సిరీస్ గత కొన్ని రోజుల నుండి ఓటీటీని చెక్ చేస్తున్నటువంటి ఒక తోపు సిరీస్ అని చెప్పుకోవచ్చు. కానీ ఈ సిరీస్ తెలుగులో అయితే లేదు, ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్లో అయితే ఉంది. మీరు తెలుగు అనే ఒక అంచుని దాటి ఇలాంటి తోపు సిరీస్ని చూశారంటే ఒక అదిరిపోయే ఫీల్ని అలాగే ఒక తోపు సిరీస్ని చూశారని ఒక ఫీల్ అయితే ఉంటుంది. ఈ సిరీస్లో మనకు టోటల్గా 20 ఎపిసోడ్లు అయితే ఉంటాయి. మీరు కాస్త ఓపిక తెచ్చుకొని ఈ 20 ఎపిసోడ్లు చూశారంటే ఒక తోపు సిరీస్, ఒక మంచి సిరీస్ చూశారని ఒక ఫీల్ అయితే డెఫినెట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ సిరీస్లో ఉన్నటువంటి ట్విస్ట్లతో పాటు థ్రిల్ కూడా చాలా అయితే ఉంటుంది. ఈ సిరీస్లో ఒక సైకో కిల్లర్ కంటిన్యూగా మర్డర్స్ అయితే చేస్తూ ఉంటాడు. మరి ఆ సైకో కిల్లర్ని పట్టుకున్నారా లేదా అనేది ఈ సిరీస్లో మీరు అసలు మిస్ కాకండి. రోజు చూసే థ్రిల్లర్ లాగా ఉంది కదా బ్రో అన్నట్టయితే మీరు పొరపడారు. వారు రాసుకున్నటువంటి స్టోరీకి, స్క్రీన్ ప్లేకి సెల్యూట్ చెప్పొచ్చు. ఈ సిరీస్ని మీ ఫ్యామిలీతో కలిసి కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే సిరీస్గా అలాగే హైలీ రికమెండెడ్ సిరీస్గా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. ఒక తోపు సిరీస్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఒక స్పెషల్ సిరీస్గా ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సిరీస్ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇలాంటి తోపు సిరీస్ని ఇంతవరకు ఎవరైతే చూడలేదో అలాంటి వారు డెఫినెట్గా ఓసారి లుక్ అయితే వేసుకోండి. సిరీస్ తోపు లెవెల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. విజువల్స్, గ్రాఫిక్స్ యానిమేటెడ్ అయినప్పటికీ చాలా బాగా అయితే తీయడం జరిగింది. అలాగే రామాయణాన్ని హనుమంతుని సైడ్ నుంచి చూపిస్తే ఎలా ఉంటుంది అనేది మనకు చాలా సూపర్గా అయితే చూపెట్టడం జరిగింది. ఈ సీజన్ 4 కుంభకర్ణునితో యుద్ధం, కుంభకర్ణుడు ఎలాంటి వాడు, ఎంత బలశాలి అనేది మనకు ఈ సీజన్ 4లో చాలా సూపర్గా అయితే చూపెట్టడం జరిగింది. అలాగే రావణాసుడు వాళ్ళ తమ్ముళ్ళని ఎలా మోసం చేసి సింహాసనాన్ని అధిగమించాడు అనేది కూడా మనకు ఈ 4th సీజన్లో చాలా బాగా అయితే చూపెట్టడం జరిగింది. ఇలాంటి తోపు సిరీస్ని మీ ఫ్యామిలీతో, మీ పిల్లలతో అసలు మిస్ చేసుకోకండి. ఈ సిరీస్ మనకు డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో అయితే ఉంది. ఒకసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. ఈ సిరీస్ని మీకు హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇక ఫైనల్గా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.